స్టార్ 9 లైవ్ కు స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఠాగూర్ సినిమా ఫక్కీలో అతనికి వైద్యం అందివ్వడంలో విఫలం కావడంతో వెంకటేశ్వర్లు మృతి. రోడ్డు దాటుతున్న 6 ఏళ్ల చిన్నారి ఆయిషాను కలిగిరి వైపు వెళ్తున్న ఓ కారు వేగంగా ఢీకొట్టింది. కడపలో జరిగే మహానాడుపై మంత్రుల సమీక్ష, రికార్డు స్థాయిలో అభిమానులు తరలివస్తారని వెల్లడి. పార్టీ కోసం కష్టపడే వారికి పదవుల్లో ప్రాధాన్యత, మంత్రి పొంగూరు నారాయణ వెల్లడి. గుండె నొప్పితో జాన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ నందు జాయిన్ కావడం జరిగింది. ఇక్కడ ఠాకూర్ సినిమా ఫక్కీలో అతనికి వైద్యం అందివ్వడంలో విఫలం కావడంతో వెంకటేశ్వర్లు మృతి చెందాడు. మృతి చెందిన విషయాన్ని గోప్యంగా ఉంచి వెంకటేశ్వర్లకు గుండె నాళాలకు స్టెంట్ వేయాలని చెప్పడంతో బంధువులు నగదు చెల్లించారు. అక్కడతో ఆగని మెడికవర్ వైద్యులు గుండె నాళాలు బాగా పూడిపోయాయని మరో స్టెంట్ వేయాలని చెప్పడంతో మృతిని బంధువులు మొత్తం ₹1,40,000 వరకు నగదు కట్టడం జరిగింది. అలాగే ఆరోగ్యశ్రీ కూడా క్లెయిమ్ చేసుకున్న మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం చివరిగా మృతిని బంధువులకు సారీ అంటూ విచార పథనం పెట్టి వెళ్లిపోవడం జరిగింది. మృతిని బంధువుల ఆగ్రహంతో వైద్యుడిపై దాడికి హాస్పిటల్ ముందు ధర్నాకు దిగడంతో యాజమాన్యం చేసిన తప్పును కవర్ చేసుకునేందుకు వైద్య అధికారులను సంప్రదించారు. వారి సలహా మేరకు బాధితులను ఇష్టు బయటకు రాకుండా ఉండేందుకు డబ్బుతో నోరు మూయించే కార్యక్రమం చేపట్టారు. గతంలో అవయవాల కోసం పేద రోగుల ప్రాణాలు తీసిన సింహాపురి హాస్పిటల్ నేడు మెడికవర్ గా కార్పొరేట్ అవతారం ఎత్తి సినిమా ఫక్కీలో పేద ప్రజల ప్రాణాలు డబ్బును దోచుకుంటోంది. ఈ హాస్పిటల్ పై రాష్ట్ర స్థాయి వైద్యాధికారులు, జిల్లా కలెక్టర్ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అమర్నాథ్ రెడ్డి డాక్టరు, కార్డియాలజీ, అమర్నాథ్ రెడ్డి సిఏ అమర్నాథ్ రెడ్డి అయితే మొన్న 4 రోజుల క్రితం అపోలోకి తీసుకెళ్ళాం. మా నాన్న గుండెల్లో నొప్పి వస్తే అక్కడ ట్రీట్మెంట్ చేసి, మీ నాన్న కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది, మీరు ఇక్కడే జాయిన్ అయిపోండి అన్నాడు. సరే, మాకు రిఫర్ కోసం వేరే డాక్టర్ ఫ్రెండ్ అయితే అతనికి చెప్పా, సరే ఇట్లా అంటున్నారు అపోలోలో,
ఏంది విషయం అంటే అపోలో తినేస్తారు శివ నిన్ను, అపోలో నుంచి బయటకు వచ్చేసి నా అమర్నాథ్ రెడ్డి నా క్లోజ్ ఫ్రెండే, నేను రిఫర్ చేస్తాను సార్. రిఫర్ చేశాడు. ఫస్ట్ లోటస్ హాస్పిటల్కి వెళ్ళాం, ఇక్కడ పొగతోట లోటస్ హాస్పిటల్, వాడి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ జాయిన్ చేసుకొని ఇక్కడ లేదు, మీరు ఇక్కడ ఇది మెడికవర్కి వచ్చేసేయండి, నేను వచ్చేస్తాను అన్నాడు. ఈ లోపల వచ్చే లోపల 15,000 ఎంత కట్టించుకున్నారో అన్ని ప్రొసీజర్ అయిపోయింది, కట్టేసాను. కట్టేసి వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత వాడు అసలు నాకు అదేంది ఆరోగ్యశ్రీ అప్లై చేస్తున్నాడు నాకు అసలు తెలీదు. సరే తింటే తిన్నాడు, చచ్చాడు, ఆడైనా చచ్చాడు, నాకు తెలిసినోడు కదా, సరే ట్రీట్మెంట్ చేస్తాడు అనుకున్నా. ప్రొసీజర్ స్టార్ట్ చేశాడు. ఈరోజు 3 గంటల ప్రొసీజర్ స్టార్ట్ చేశాడు. ఒక్క స్టెంట్ అని చెప్పాడు నాకు. ఎప్పుడు యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఒక్క స్టెంటేను సింపుల్ వేసేద్దాము, మంచి స్టెంట్ వేద్దాం, అబార్డ్ కంపెనీది, 45,000 అవుతుంది అన్నాడు. అది చూడండి సార్ అది ఇది అంటే 40,000 ఒప్పుకున్నాడు. సరే 40,000 తీసిచ్చాను. ప్రొసీజర్ మధ్యలోనే ఇంకోటి అన్నాడు. సరే ఇంకో 40 ఇచ్చాను. ప్రొసీజర్ మధ్యలోనే ఇంకోటి అన్నాడు. అది తెచ్చిపోయి హ్యాండ్ ఓవర్ చేశాను. తర్వాత చెప్పాడు లోపల చేసేటప్పుడు నా చెయ్యి దాటిపోయింది, నేనేం చేయలేకపోయాను, నువ్వు డబ్బులు కట్టేసి అంతా క్లియర్ చేసేసుకో, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. 1000లో 1 2 ఇలా జరుగుతాయి, 1000లో 60 కాలో ఇలా జరుగుతుంది, నేనేం చేయలేను అని చెప్పి తప్పించేసుకొని వెళ్ళిపోయాడు. అంతే 1 అవర్ 1.5 అవర్ ఉన్నాడు వాడు. అంతే ప్రొసీజర్ చేసి ఐసీయూలో కూడా లేడు, ఒక 15 నిమిషాలు ఐసీయూలో ఉన్నాడు. ఇది వాడు క్రిటికల్ అనిపించింది, జంప్ వెళ్ళిపోయాడు. అంతే. నేను కేసు పెట్టున్నాను కదా, రికార్డ్ కేసు పెట్టకుండా ఏంటండి, వాడికి తెలియాలి కదా, చదువుకున్న వాళ్ళం అంటే ఏదో డబ్బులు. వీడు మా తమ్ముడికి ఫోన్ చేశాంట హాస్పిటల్ వాళ్ళు, నేను సెటిల్మెంట్ చేసుకోండి డబ్బులు ఇచ్చేస్తాము అని చెప్పి మా ఓడికి చేశాడు. సంగం మండలం కొరిమెర్ల సమీపంలో రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న 6 ఏళ్ల చిన్నారి ఆయేషాను కలిగిరి వైపు వెళ్తున్న ఓ కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని తల్లిదండ్రులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు అప్పటికే పరిశీలించి పాప మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతి చెందిన చిన్నారి ఆయేషా సంగం మండలం తలుపూరుపాడుకు చెందిన నాయబ్ రసూల్ దిల్షాద్ కుమార్తె. వీరు కొరిమెన్ల సమీపంలో మామిడి తోపు లీజుకు తీసుకుని మామిడికాయలు విక్రయిస్తుంటారు. ఈ నేపథ్యంలో కుమార్తె ఆయేషా వారి దగ్గరే సరదాగా ఆడుకుంటూ అక్కడే ఉంటుంది. అప్పటిదాకా సరదాగా నవ్వుకుంటూ ఆడుకుంటూ అందరినీ ఆట పట్టిస్తూ ఉన్న చిన్నారి ఆయేషా ఒక్కసారిగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆసుపత్రి వద్ద తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. పోలీసుల వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోన్ ఇట్టి దాంట్లో ఫోటోలు కావాలా, ఫోటోలు ఇట్టి అదే చెప్పాడు వాడు. ఉండు, నేను కూర్చొని ఉన్నాను. అమ్మా అంటానే ఉందా, ఆవిడ కొట్టేసిండు తాతగా. అమ్మ అమ్మ నోట్లో మాట నోట్లోనే ఉంది, నా బిడ్డను కొట్టేసిండు అయ్యా. నా నోట్లో మాట అమ్మ అమ్మ అంటాడు, ఆయన కూడా అమ్మ అంటున్నాడు. నాకు ఇచ్చిండు అయ్యా, లేదయ్యా. నేను ఈయన బండి ఉండేటప్పుడు ఇటు పక్క చూసిన అటు పక్క రాలేదు. అంటానే ఉన్నానయ్యా, అంటానే ఉన్నానయ్యా. కూర్చొని వాళ్ళ నాన్న వచ్చేటప్పటికి వాళ్ళ నాన్నతో మాట్లాడింది. మా నాయన అటు రోడ్లో నిలబడి ఉండిండు, ఆమె అటు పోయిందయ్యా 2 అడుగులు. అంతేనయ్యా, మా బిడ్డని అసలు ఆ బండి వచ్చింది కూడా మాకు అర్థం కాలేదయ్యా. ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండి పార్టీ కోసం కష్టపడే వారికి పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. మెడికల్ కాలేజీలోని క్యాంపు కార్యాలయంలో డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. సిటీ పరిధిలోని 5 దేవాలయాల కమిటీ చైర్మన్లు, పాలక మండలి సభ్యుల ఎంపికపై కసరత్తు చేశారు. అందరి అభిప్రాయాలను తీసుకుని పారదర్శకంగా పదవుల్లో
ప్రాధాన్యతను ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అన్ని కులాలు తనకు సమానమేనని వ్యాఖ్యానించిన మంత్రి నారాయణ పదవుల కేటాయింపుల్లో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తానన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పకుండా మంచి పదవులే వస్తాయని భరోసా ఇచ్చారు. పదవులు వచ్చిన వారు దాన్ని అలంకారప్రాయంగా కాకుండా బాధ్యతగా స్వీకరించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ సమీక్షలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు, నగర అధ్యక్షులు మామిడాల మధు పాల్గొన్నారు. అది ఫైనల్ అంటే కడపలో ఈ నెల 27 నుంచి జరిగే మహానాడుకు జిల్లా నుంచి భారీ స్థాయిలో కార్యకర్తలు వస్తున్నారని, అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పక్కాగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ వెల్లడించారు. మంత్రి నారాయణ నివాసంలో ఆనం రామనారాయణ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను వారిద్దరూ చర్చించుకున్నారు. రాష్ట్ర మహానాడుకు జిల్లా నుంచి 50,000 మంది తరలి వస్తారని అంచనా వేశారు. అందుకు సంబంధించిన రవాణా సౌకర్యాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవసరమైన మేరకు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలను సైతం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. మహానాడుకు వచ్చే నేతలు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళిక రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా మహానాడు నిర్వహిస్తున్నారని, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని ఆయన అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, టీడీపీ జిల్లా కార్యదర్శి చేజల్ల వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 5,000 తీసుకోవడానికి అన్ని ఖర్చు 60 మాట్లాడతాం. శ్రీపతి వాళ్ళ అబ్బాయిని వాళ్ళని కాబట్టి జనార్దన్ ఎవరు నానేడు తను చూస్తుంటాడు. మనం వాళ్ళు పోయి రిబ్బన్గా తీసుకుంటాడు జనార్దన్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఠాగూర్ సినిమా ఫక్కీలో అతనికి వైద్యం అందివ్వడంలో విఫలం కావడంతో వెంకటేశ్వర్లు మృతి. రోడ్డు దాటుతున్న 6 ఏళ్ల చిన్నారి ఆయిషాను కలిగిరి వైపు వెళ్తున్న ఓ కారు వేగంగా ఢీకొట్టింది. కడపలో జరిగే మహానాడుపై మంత్రుల సమీక్ష, రికార్డు స్థాయిలో అభిమానులు తరలివస్తారని వెల్లడి. పార్టీ కోసం కష్టపడే వారికి పదవుల్లో ప్రాధాన్యత, మంత్రి పొంగూరు నారాయణ వెల్లడి. చూస్తూనే ఉండండి Star 9 లైవ్ న్యూస్.